ఏమవుతుందిలే అన్న చిన్నపాటి అలసత్వమే ఇవాళ అగ్రరాజ్యం అమెరికా పరిస్థితిని దయనీయంగా మార్చింది. కరోనా వైరస్ బాధితులు మరణాల సంఖ్యలోనూ అగ్రస్థానంలో నిలవాల్సిన దుస్థితి కల్పించింది. 10 లక్షలకు చేరువైన కేసులు, 52,000 దాటిన మరణాలతో దేశమంతటా కరోనా విషాదమే నెలకొంది. రోజులు గడుస్తున్న కొద్దీ, పరీక్షలు చేస్తున్న కొద్దీ కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఆసుపత్రులన్నీ కోవిడ్-19 బాధితులతోనే కిక్కిరిసిపోతున్నాయి. ఏ ఆసుపత్రికి వెళ్లినా 90% మంది కరోనా బాధితులే కనిపిస్తున్నారు. గడిచిన 25 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని అంటున్నారు అమెరికాలో స్థిరపడిన ప్రముఖ తెలుగు వైద్యుడు డాక్టర్ మహేష్. గుండె సమస్యలున్న వారి విషయంలో మరింత జాగ్రత్తలు అవసరమని చెబుతున్నారు. పరిస్థితిని చేయి దాటనివ్వకుండా జాగ్రత్త పడటమే ప్రస్తుతం ప్రపంచం ముందు ఉన్న సవాలంటున్న డాక్టర్ మహేష్తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. కరోనా ప్రపంచం మొత్తాన్ని వణికించేస్తోంది. ఒక్క దేశమని కాదు, అన్ని దేశాలు కూడా, దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా కరోనా బారిన పడ్డాయి. ప్రపంచం మొత్తం మీద కూడా కేసులు అమెరికాలోనే చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక నగరంగా చెప్పుకున్నటువంటి న్యూయార్క్లో పరిస్థితి దారుణంగా ఉంది. మన కోసం ఇప్పుడు న్యూజెర్సీ నుంచి ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మహేష్ గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే సార్, డాక్టర్ మహేష్ గారు. నమస్కారం. దాదాపుగా 100 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ మొత్తం ప్రపంచమే విలవల్లాడిపోయేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా యుఎస్లో పరిస్థితి అత్యంత దారుణంగా కనిపిస్తూ ఉంది. మీరుండేటువంటి న్యూజెర్సీ కానీ, లేకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి న్యూయార్క్ కానీ, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? మార్చి 15 తర్వాత నుంచే మాకు బాగా కేసులు విపరీతంగా పెరగటం జరిగింది. న్యూయార్క్ ఇప్పుడు అమెరికాలో హాట్స్పాట్, నెంబర్ 1 హాట్స్పాట్. సెకండ్ హాట్స్పాట్ ఈజ్ న్యూజెర్సీ. న్యూయార్క్ పక్కనే ఉంది. ద ఫస్ట్ 4 వీక్స్లో నెంబర్ ఆఫ్ కేసెస్ బాగా విపరీతంగా పెరిగి అరౌండ్ ఏప్రిల్ 10th 11th ఇక్కడ పీక్ రీచ్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం కొంచెం కేసులు తగ్గి కరోనా వచ్చిన వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటము, ఇంటెన్సివ్ కేర్లో అడ్మిట్ అవ్వటము కొంచెం సంఖ్య తగ్గింది. ఇప్పుడు కొంచెం మాకు కాన్ఫిడెన్స్, కొంచెం హోప్ మనం కంట్రోల్ చేయగలము అనేది మొదలవుతుంది. WHO ముందుగా అప్రమత్తం చేయలేదు అనే పాయింట్ ఒకటి. అలాగే చైనా కూడా సమాచారాన్ని ముందుగా చేరవేయలేదు, మిగతా దేశాలకు వేగంగా చేరవేయలేదు, దాని అంచనాన్ని సరిగ్గా వేయలేకపోయింది. దీనివల్ల అనేది ప్రధానంగా అమెరికన్ పొలిటికల్ సిస్టమ్ చెప్తున్న విషయం. ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? చైనా నుంచి ఇన్ఫర్మేషన్ రావటం యూజువల్లీ కష్టం. మనకి వచ్చినా అది ఎంత నమ్మగలుగుతాం అనేది అది కూడా కష్టం. కాకపోతే WHO చెప్పిందా లేదా, ఎంత చెప్పిందా అనేది మనం ఆలోచించే కన్నా మనం అసలు పక్కనే ఉన్న యూరప్ చూసుకుంటే, యూరప్లో ఇటలీలో మొదలైనప్పటి నుంచి కూడా మనం జాగ్రత్త పడి ఉంటే ఈ సిచ్యువేషన్ ఉండేది కాదు. ప్రపంచం ఇప్పటి వరకు ఎన్నో రకాల వైరస్లు చూసింది. ఇప్పుడు ఈ కరోనా తరగతికి చెందినటువంటి వైరస్లు సార్స్ కానీ, మెర్స్ కానీ చూసింది. వాటిల్లో కూడా ఇంత స్థాయిలో డివాస్టేషన్ లేదు. ఎందుకని కరోనా ఇంత ప్రమాదకరమైంది? అంటే దానికి సెవరల్ రీజన్స్ అండి. ఒకటి, ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇది ఫ్లూ కన్నా 3 రెట్లు ఫాస్ట్గా మనిషికి టు మనిషి స్ప్రెడ్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ప్రైమరీగా లంగ్ ఎఫెక్ట్ చేస్తుంది. ఆ లంగ్ ఎఫెక్ట్ అది సివియర్గా వస్తుంది. దాంట్లో ఒక 5% పేషెంట్స్ బాగా ఎఫెక్ట్ అవుతారు. ద లంగ్ ఫుల్గా డిస్ట్రాయ్ అయిపోయినట్టుగా, ఫుల్గా ఫ్లూయిడ్తో నిండిపోయి ఆక్సిజన్ సప్లై లేకుండా బాడీకి వస్తుంది. ఎంత విపరీతంగా మేము ఎప్పుడూ చూడలేదు. నేను 25 ఏళ్ళ నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నా. హాస్పిటల్లో 90% పేషెంట్స్, కోవిడ్ పేషెంట్స్ అడ్మిట్ అవటం మేము ఎప్పుడు చూడలేదు. రోజు కూడా కోవిడ్ పేషెంట్లకు ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. ఏ తరహా వ్యక్తులు ఎక్కువగా వైరస్ ప్రభావానికి గురవుతున్నారు? మెయిన్గా 3 కేటగిరీస్ చూసుకోవాలండి. ఒకటి, 80% ఆఫ్ ద పేషెంట్స్ ఏం సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. సిమ్టమ్స్ ఉన్న మైల్డ్, మన కోల్డ్ వచ్చినట్టు సిమ్టమ్స్ ఉంటాయి. ఒక 15% ఆఫ్ ద పేషెంట్స్కి మోడరేట్ టు సివియర్. ఆ పేషెంట్లని మనం హాస్పిటల్లో అడ్మిట్ చేసి సపోర్టివ్ కేర్ ఇచ్చి ఆక్సిజన్ ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన 5% వాళ్ళు క్రిటికల్ కండిషన్లో ఉంటారు. మనం గాలి పీల్చుకున్నప్పుడు ఆక్సిజన్ లంగ్ సెల్స్లోంచి, ఆల్వియోలై నుంచి ఆ లంగ్ రక్తనాళాల్లోకి వెళ్ళి, ఆ రక్తనాళాల నుంచి మనకు ఆక్సిజనేషన్ ఆల్ బాడీ వస్తుంది.
ఇప్పుడు ఆ సెల్స్ అన్ని బాగా థిక్గా డెవలప్ అయి స్వెల్లింగ్ అయిపోయి ఉబ్బిపోయి దానితో పాటు మీగడ లాంటి పదార్థం అందులో డెవలప్ అయ్యి మొత్తం వైట్ అవుట్ అయిపోతుంది లంగ్. బ్లడ్ వెజల్స్లో కూడా బ్లడ్ క్లాట్లు కనపడుతున్నాయి. ఓవరాల్గా ఈ 5% ఆఫ్ పేషెంట్స్ మన క్రిటికల్, వీళ్ళకి వెంటిలేటర్ సపోర్టు, ఇంటెన్సివ్ కేర్ సపోర్టు మనకు అవసరం ఉంటుంది. మిగతా 15% పేషెంట్లకి జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళని క్రిటికల్ స్టేజ్కి రాకుండా ఉండటానికి చేయగలిగితే అప్పుడు మనం సక్సెస్ అయినట్టు. మీరు రోజు ఎంతమందికి చికిత్స అందిస్తూ ఉన్నారు? మీ దగ్గర ఉన్న పేషెంట్లను బట్టి చూస్తే ఏ తరహా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఇక్కడ మేము చూసేది అతని సిమ్టమ్స్ బట్టి, అతని ఆక్సిజన్ లెవెల్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం వాళ్ళు అడ్మిట్ అవ్వాలా లేదా అనేది. రియల్గా మాకు ట్రీట్మెంట్ ఏమీ లేదు. మేము ఇచ్చేది ఆక్సిజన్ ఇవ్వటం, జ్వరం తగ్గించడానికి వైటమిన్ సి, హైడ్రోస్ జింక్ ఇలాగ సపోర్టివ్ కేర్ ఇవ్వటం తప్పితే ఎవరైనా చేసేది ఏమీ లేదు. సార్, రోజు లక్షల సంఖ్యలో కేసులు, ఇంతమంది ఆసుపత్రులకి వస్తూ ఉంటే అక్కడుండే వైద్య సౌకర్యాలు, సదుపాయాలు సరిపోతున్నాయా? అందరికీ వైద్యం అందుతుందా? అందరికీ సమానంగానే వైద్యం దొరుకుతుంది. కాకపోతే కొంతమంది ఈ కరోనా భయంతో అసలు హాస్పిటల్కే రావటం లేదు. వాళ్ళు అక్కడ ఇంట్లోనే చనిపోవటం కూడా జరుగుతుంది, అంటే కేర్ తీసుకోక. ప్రస్తుతం 90% ఆఫ్ ద పేషెంట్స్ కరోనా ఉన్నవాళ్ళు. ఇంటెన్సివ్ కేరు, వెంటిలేటర్స్ అవసరం చాలా ఎక్కువైంది. ఎందుకంటే ఒకేసారి ఇంతమంది ఆ ఆక్సిజన్ బాగా తక్కువలో రావటం, వాళ్ళకి ఇంటిబేట్ చేయటం, వెంటిలేటర్ మీద పెట్టడం జరుగుతుంది. కరోనా పేషెంట్లు వెంటిలేటర్ మీద 2 వారాలు 3 వారాలు ఉంటుంది. అలా ఒక్కొక్క పేషెంట్ అన్ని రోజులు ఉన్నప్పుడు కొత్త పేషెంట్స్ వస్తూనే ఉన్నారు. పాత పేషెంట్లకి మంచిగా అంటే వాళ్ళు రికవర్ అవ్వటం లేదు. ఎక్సెప్ట్ ఎమర్జెన్సీస్, మిగతా అన్ని ట్రీట్మెంట్స్ ఆపేసి ఓన్లీ కరోనా ట్రీట్మెంట్సే జరుగుతున్నాయి. అసలు వెంటిలేటర్లకు కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంది. అయితే అసలు వెంటిలేటర్ అనేది ఏ సందర్భంలో అవసరం అవుతుంది? ఒకవేళ ఇప్పుడు పెరుగుదల రేటు ప్రకారం చూసుకున్నట్లయితే అందరికీ వెంటిలేటర్స్ సరిపోతాయా? అది గుడ్ క్వశ్చన్ అండి. అంటే కొంతమంది వెంటిలేటర్స్కి ఎందుకు వెళ్తున్నారు? ఆ 5% ఆఫ్ ద పేషెంట్స్ క్రిటికల్గా ఉన్నవాళ్లే వెంటిలేటర్కి వెళ్తున్నారు. దానికి కూడా ఒక పర్టికులర్ మెకానిజం ఉంది, సైటోకైన్ స్టార్మ్ అని. ఆ 4-5% ఆఫ్ పేషెంట్స్కి ఆ సైటోకైన్ స్టార్మ్ వస్తే అది ఒక ప్రోటీన్, ఆ బాడీని రియాక్ట్ అయ్యే ఇమ్యునలాజికల్ ఫైటింగ్ ప్రోటీను, అది విపరీతంగా పెరిగిపోతుంది బాడీలో. అది పెరిగినప్పుడు, సైటోకైన్ స్టార్మ్ పెరిగినప్పుడు వాళ్ళు డిటీరియరేట్ అయిపోతారు ర్యాపిడ్గా. దాని ఎఫెక్ట్ వలన అలా ఆ లంగ్ ఫుల్గా వైట్ అవుట్ అవ్వటము, దాని వలన ఆక్సిజన్ లెవెల్స్ బాగా లోగా అవ్వటము, అలాంగ్ విత్ ఇట్ దాని వలన హార్ట్ అటాకులు రావటము, లివర్ కిడ్నీ ఫెయిల్యూర్స్ రావటము, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్స్ రావటం జరుగుతుంది. సో ఆ వచ్చిన 5% పేషెంట్లకే ఈ వెంటిలేటర్స్, ఇంటెన్సివ్ కేర్, క్రిటికల్ కేర్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. అది ఎలాగ ఆపాలి అనేది చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ఆపగలిగితే ఈ వెంటిలేటర్లు అవసరము, ఇంటెన్సివ్ కేర్ అవసరము, ఇంత సివియారిటీ, డెత్ రేట్ కూడా కొంచెం తగ్గుతుంది. వెంటిలేటర్ కాకుండా మీరు మీ దగ్గర ఫాలో అయ్యేటువంటి ట్రీట్మెంట్? అసలు వెంటిలేటర్కి రానివ్వకుండా ముందుగానే హై ఫ్లో ఆక్సిజన్ అనేది ఒకటి, కొన్ని మెడిసిన్స్ వాడటం వలన ఆ లంగ్స్ని కొంచెం డ్రైగా పెట్టి బ్లడ్ వెసల్స్, లంగ్ బ్లడ్ వెసల్స్ని కొంచెం డైలేట్ చేసి నైట్రిక్ ఆక్సైడ్ అనే ఆక్సిజన్ ఇవ్వటం అని, లేకపోతే ఎసిటజోలమైడ్ అనేది హై ఆల్టిట్యూడ్ సిక్నెస్కి వాడతాం. మనం కొండపైకి వెళ్ళినప్పుడు బాగా హిమాలయాల్లో అలాంటి చోట్లకి ఆక్సిజన్ లెవెల్ లోగా ఉంటుంది కాబట్టి బ్లడ్ ఎక్కువ ఆక్సిజన్ క్యారీ చేయడానికి ఆ మందులు వాడతాం, ముందుగానే ప్రిపేర్ చేస్తాం పేషెంట్. అలాంటి వాడి ఈ మధ్యన లాస్ట్ 2-3 వీక్స్ నుంచి ఎక్కువ ఆ డైరెక్షన్లో వెళ్తున్నాం. ఎందుకంటే అసలు వెంటిలేటర్ మీద పెట్టకుండానే వీళ్ళని మేనేజ్ చేయగలిగితే బెటరా అనేది. అది సోఫార్ కొంచెం సక్సెస్ఫుల్గా ఉన్నట్టు కనపడుతుంది. కొన్ని స్టడీస్ చెప్పేది ఏంటంటే పేషెంట్లు వస్తూ ఉన్నారు, చాలామందికి ఈసీజీ రీడింగ్స్ చాలా హైలో కనిపిస్తున్నాయి, అంటే సిమ్టమ్స్, బ్లడ్ క్లాట్స్ ఉన్నటువంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. యాంజియోగ్రామ్ చేస్తే బ్లడ్ క్లాట్స్ ఉండడం లేదు. ఎందుకని? అది వాస్తవమే. ఇది కరెక్ట్గా ఎవరికీ తెలియదు ఎందుకు ఎలాగ అవుతుందో. ఇది ఇంకా స్టిల్ అబ్జర్వేషన్గా, రీసెర్చ్గా చూస్తున్నారు. కాకపోతే కొన్ని థియరీస్ ఏంటంటే ఈ కరోనా వైరస్ మూలాన కానీ, ఆ వైరస్ రిలీజ్ చేసే ఈ సైటోకైన్ స్టార్మ్ ఇమ్యూన్ రెస్పాన్స్ మూలాన కానీ, ఆ హార్ట్ మజిల్ సెల్స్ ఇన్ఫ్లమేషన్ వచ్చి అయ్యి ఉబ్బిపోయి, అయ్యి చచ్చిపోయితే వాటి మూలాన ఈ చేంజెస్ రావటం ఒక అవకాశం ఉంది.
ఇంకొకటి చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ వచ్చి ఆ హార్ట్లో స్మాల్ బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవుతాయి. కానీ మనం యాంజియోగ్రామ్ చేసినప్పుడు చూసేది పెద్ద వెజల్సే. పెద్ద వెజల్స్ నార్మల్గానే ఉంటాయి. అదొక అదొక అనదర్ రీజన్ దట్ దిస్ కెన్ ఇది ఈసీజీ అబ్నార్మల్, యాంజియోగ్రామ్ నార్మల్గా ఉండటానికి ఆస్కారం ఉంది. అసలు ఈ వైరస్కి సంబంధించి హార్ట్ పేషెంట్స్ ఎక్స్ట్రీమ్ వర్నరబుల్ అవుతారా? అంటే ఏ కేటగిరీ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా సోకేటువంటి అవకాశం ఉంది? అంటే మామూలుగా హార్ట్ పేషెంట్స్, హై బ్లడ్ ప్రెషరు, ఇంతకుముందు బైపాస్ కానీ స్టెంట్ పెట్టిన వాళ్ళు కానీ, హార్ట్ బాగా వీక్ ఉండి హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళ పేషెంట్స్, వీళ్ళందరికీ ఈ కరోనా వస్తే వాళ్ళ కండిషన్ ఇంకా సీరియస్ అవడానికి అవకాశం ఉంది. నార్మల్గా హార్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవకాశం ఉంది. అలాంటి పేషెంట్స్ కరోనా వచ్చి హార్ట్ కూడా ఎఫెక్ట్ అయితే 50% ఆఫ్ దెమ్ చచ్చిపోవడానికి అవకాశం ఉంది. అదే కరోనా వచ్చి వాళ్ళకి ప్రీవియస్ హార్ట్ డిసీజ్ ఉండి దానిపైన మళ్ళీ అడిషనల్ హార్ట్ ప్రాబ్లం కరోనా వలన వస్తే, స్మాల్ హార్ట్ అటాక్ కానీ మైకార్డిటిస్ కానీ 70 to 75% చనిపోవడానికి అవకాశం ఉంది. సో దాని మూలాన వీళ్ళ మొర్టాలిటీ రేట్ చాలా ఎక్కువ కాబట్టి ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కొక్కసారి వీళ్ళకి ఇంకా బాగా వీక్గా ఉన్నప్పుడు, ఆక్సిజన్ లేకపోయి కరోనా ఎఫెక్టు, దాని మూలాన హార్ట్ కూడా వీక్గా ఉన్నప్పుడు ఇంకొక స్పెషల్ ట్రీట్మెంట్ ఒకటి వాడతాం అప్పుడప్పుడు. కానీ ఇది చాలా లిమిటెడ్గా ఉంటుంది. దీన్ని ఎక్మో అంటాం. వ్యూహాన్లో వచ్చినటువంటి మొత్తం పేషెంట్లు స్టడీ చేస్తే, డేటా విశ్లేషిస్తే ప్రతి 5గురిలో ఒకరికి హార్ట్ ఇబ్బంది జరిగింది, గుండెపైన ప్రభావం చూపింది. ఇలా జరిగితే ఇప్పటి వరకు హార్ట్ ప్రాబ్లం లేని వాళ్ళందరికీ కూడా ఒకవేళ కరోనా వస్తే మనకేమైనా జరుగుతున్నటువంటి ఆందోళన ఉంటుంది కదా. మేము దాన్ని బట్టే మేము వచ్చిన వాళ్ళకి హార్ట్ అంటే ఒక 20% ఆఫ్ ద పేషెంట్కి హార్ట్ ప్రాబ్లం వస్తుంది అని భావించి ముందుగానే కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. ఒకటి బ్లడ్ థిన్నింగ్ మెడిసిన్స్ మేము ఎర్లీగా మొదలు పెట్టడం వలన ఈ బ్లడ్ క్లాట్లు రావటం వలన ఇది జరుగుతున్నది అనేది ఒక థియరీ. అట్లీస్ట్ అది ప్రివెంట్ చేయగలుగుతామని. ఇప్పుడు ఈ వైరస్ డైరెక్ట్గా హార్ట్ మజిల్ని ఎఫెక్ట్ చేసి మయోకార్డైటిస్ కాజ్ చేసింది అనుకోండి, అది మనం ఎవరూ ఏమీ చేయలేము, అది ఆపలేము, మనకి ట్రీట్మెంట్ లేదు. సో మేము చేయగలిగింది బ్లడ్ క్లాట్లు ఫామ్ అవ్వకుండా దానికోసమని మేము ఒక 20% పేషెంట్కి ఇలా వస్తుంది అన్న భావంతోనే మేము ట్రీట్ చేస్తున్నాం మా పేషెంట్. అమెరికా స్థాయిలో కాకపోయినా ఇక్కడ కూడా రోజుకి 1000కి పైగా కేసులు కనిపిస్తూనే ఉన్నాయి. ఇండియాలో పరిస్థితిని ఎలా విశ్లేషిస్తున్నారు? ఇండియాలో మీరు కంపేర్ టు మా ఇండియా పాపులేషన్ తోటి ఆ కేసులు చాలా తక్కువ కింద లెక్కేసుకోవాలి. కాకపోతే పెరుగుతున్నాయి కాబట్టి మనం సీరియస్ కన్సర్న్గా ఉండాలి. ఇండియాలో లాక్డౌన్ చేయటం చాలా హెల్ప్ చేసిందని నేను అనుకుంటున్నాను. అది చాలా ఇంపార్టెంట్ స్టెప్. అది లాక్డౌనే కాకుండా ఒకటి ఇది ఇంకా సోషల్ డిస్టెన్సింగ్, ప్రతి ఒక్కరూ అది ఫాలో అవుతే దాని మూలాన ఇది స్ప్రెడ్కి తగ్గటం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అంటే నాకు తెలిసినంత మటుకు ఇండియాలో ఒక హాస్పిటల్లో 100 వెంటిలేటర్లు పెట్టాలి, అంత క్రిటికల్ కేర్ పేషెంట్లు మేనేజ్ చేయాలి అంటే అది చాలా కష్టమైన పని నాకు అనుకుంటున్నాను. సో ఆ స్టేజ్కి రాకుండా ప్రివెంట్ చేసుకోగలిగితే దట్ విల్ బి ద బెస్ట్. ఎప్పటిలోగా పరిస్థితి అదుపులోకి రావచ్చని మీరు అనుకుంటున్నారు? ఒక నెల 2 నెలల్లో కొంచెం బెటర్ డైరెక్షన్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ డైరెక్షన్ మనం చూసేది ఏంటి? 2 రకాలు. ఒకటి, ఏ మందు మన కరోనా వైరస్ని చంపుతుంది. రెండోది, ఏ మందు వలన కరోనా వైరస్ వలన కలిగే ఈ సైటోకైన్ స్టాము, ఈ ఎఫెక్ట్స్ అన్ని మనం బ్లాక్ చేయగలుగుతాము. ఆ రెండిట్లో ఏది ఒకటి దొరికినా మనకి మంచి హోప్ ఉంటుంది. ఇంకా అల్టిమేట్గా ప్రివెన్షన్ అంటే మనకి వ్యాక్సిన్. అది వ్యాక్సిన్ రావడానికి ఇంకా టైం పడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అది మహేష్ గారు చెబుతున్నది. ముఖ్యంగా హృద్రోగ సమస్యలు ఉన్నవారు కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. అలాగే ఎలాంటి గుండె జబ్బులు లేని వారికి కూడా వైరస్ సోకిన తర్వాత కూడా కనీసం 20% మందికి గుండెకు సంబంధించినటువంటి దెబ్బతిన్నటువంటి లక్షణాలు కూడా గుర్తిస్తున్నట్లుగా చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా కరోనాకు గురి కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం అనేది అత్యంత అవసరం. నాగేశ్వరరావు, ఈటీవీ భారత్.